నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విశాఖపట్నంలో జగన్ ప్రభుత్వం అయితే శారదాపీఠానికి 15 ఎకరాల భూమిని అయితే ఇచ్చారు. అయితే అది 250 కోట్ల విలువ చేసే భూమి అని తెలుస్తుంది. సో దీని మీద జనసేన కార్యకర్తలు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి అంటే మన జగన్కి ఇంకా శారదాపీఠానికి ఉన్న అసలు ఆ సంబంధాలు ఏంటి, ఇంకా ఈ భూమి ఇలా ఇవ్వడానికి, ప్రజల సొమ్ముని ఇలా దానం చేయడానికి వెనకాల ఉన్న కారణాలు అసలు ఏంటి అనేది మనతో చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సిరి. సార్, విశాఖపట్నంలో అంటే 250 కోట్ల విలువ చేసే భూమిని, 15 ఎకరాల భూమిని ఇట్లా శారదాపీఠానికి దానం చేశారు అని చెప్పేసి అయితే వార్తలు మనం చూసాం, గతంలోనే చూసాము. సో దీని మీద ఇవాళ ఏంటంటే జనసేన కార్యకర్తలు అయితే మీటింగ్ పెట్టడం జరిగింది. అసలు ఈ మీటింగ్కి వెనకాల మీటింగ్ పెట్టడానికి గల కారణాలు ఏంటి సార్? ఇప్పుడు ఒకటేంటంటే శారదాపీఠం, విశాఖ శారదాపీఠానికి అధిపతిగా ఉన్నటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి, తర్వాత ఉత్తరాధికారి స్మాత్మానంద స్వామి, ఇది వాళ్ళది. అయితే అక్కడ విశాఖ శారదాపీఠానికి సంబంధించి అక్కడ నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా అవి ఆక్యుపై చేసుకొని నిర్మాణం చేశారు, ఆ పీఠాన్ని ఏర్పాటు చేశారు అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అలాగే అసలు ఆ స్వామీజీ అని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ నేపథ్యం, ఆయన జీవిత చరిత్ర మొత్తం కనుక తీసుకుంటే ఆయన ఏదో సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకునేటువంటి ఒక స్టేజీ నుంచి ఇవాళ స్వామీజీ అవతారం ఎత్తారు అనేది ఇప్పుడు జనసేన వాళ్ళు చెప్తున్నారు. అలాంటి అతనికి విశాఖ శారదాపీఠానికి సంబంధించి 15 ఎకరాల భూమిని కేటాయించారు. దాని విలువ దాదాపు 250 కోట్లు ఉంటుంది. కానీ నామినల్గా ఇచ్చారు. అది నామినల్గా ఇవ్వటంతో పాటు ఆ ఇచ్చినటువంటి భూముల నుంచి 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక రోడ్డును కూడా వేశారు. ఇంత చేయడానికి కారణం ఏంటి అని అంటే రాజగురువు జగన్మోహన్ రెడ్డికి అనేది ఇప్పుడు జనసేన చెప్తున్నటువంటి మాట. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డికి హిందూ ఓట్ బ్యాంక్ కావాలి, జగన్మోహన్ రెడ్డికి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంది, మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉందని ఆ పార్టీ చెప్పుకుంటుంది. కానీ హిందూ ఓట్ బ్యాంక్ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి గెలిచేటువంటి ప్రసక్తే లేదు, అసలు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ప్రసక్తే లేదు. అందుకే ఈ రాజగురు స్వరూపానందేంద్ర సరస్వతిని ఉపయోగించుకొని రాజశ్యామల యాగం చేయించడాలు, లేదా శారదాపీఠానికి వెళ్ళి ఆయన కాళ్ళకు మొక్కటాలు, ఈ శాలువలు కప్పించుకోవడాలు, ఇవన్నీ చూపించి ప్లస్ పుష్కరాలప్పుడు గోదావరి కృష్ణా నదుల్లో ముంచి ఆయన్ని హిందూ మతాన్ని కూడా గౌరవిస్తాడు అనేటువంటి ఒక సంకేతాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లడంలో ఈ స్వరూపానందేంద్ర సరస్వతి ఒక అనుసంధానకర్తగా వ్యవహరించాడు. అందుకు ఉడతాభక్తిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 15 ఎకరాల భూమిని దారాదత్తం చేశాడు, ప్రజాసొమ్ముని అనేది జనసేన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? ఆల్రెడీ 1 year బ్యాకే ఈ భూములు కేటాయించడం జరిగింది. సరే, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అని అంటే, ఇప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ నిబంధనలను అనుసరించి పీఠాలకి, ఇలాంటి పీఠాలకి, ధార్మిక కార్యక్రమాలు చేసేటువంటి పీఠాలకి వేద పాఠశాలలు పెట్టుకోవడానికో లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణకో ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా, గైడ్లైన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఈ భూమిని కేటాయిస్తున్నామని చెప్పి కేటాయించారు. అయితే మేము ఈ పీఠాన్ని నిర్వహించుకోవడానికి మాకు దాన్ని వ్యాపారం చేసుకునేలాగా వెసులుబాటు కల్పించండి అని చెప్పి ఉత్తరాధికారిగా ఉన్నటువంటి స్మాత్మానంద స్వామి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లు ఓకే చేస్తూ ఇమీడియట్గా దాన్ని మళ్ళీ తిరుగు సమాధానం ఇచ్చారు. దాంతో అక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు అనేది ఇప్పుడు జనసేన పార్టీ చెప్తున్నటువంటి మాట. అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా. వాళ్ళ డిమాండ్ ఏంటి? ఇప్పుడు మీరు ఏదైతే 15 ఎకరాలు శారదాపీఠానికి ఇచ్చారో అది హ్యాండ్ ఓవర్ చేసుకొని జగనన్న కాలనీల కింద దాన్ని మార్చేసి పేద ప్రజలకు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ చేసినటువంటి వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు? జనసేన పార్టీకి సంబంధించినటువంటి సమన్వయకర్త వైజాగ్ PVSN రాజు, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉన్నటువంటి నాగలక్ష్మి చౌదరి, త్రివేణి, కిరణ్ ప్రసాద్, ఇంకొక అతను మూర్తి అనాథను, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ మొత్తం చూపించారు. సో కాబట్టి ఇది ఇంకొక ఇష్యూని కూడా బయటికి తీసుకొచ్చారు. ఏంటది? శారదాపీఠం పక్కనే ఉన్నటువంటి ఒక స్థలాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సెయింట్ లూక్స్ సంస్థకు 10 ఎకరాల భూమిని కట్టబెట్టారు. సెయింట్ లూక్స్ అనేటువంటి సంస్థకి. అది ఆ సెయింట్ లూక్స్ అనేది
రాజశేఖర రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి ఒక బినామీ సంస్థ అనేది ఇప్పుడు జనసేన చెప్తుంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చారు. అది కూడా ఈ గీతం యూనివర్సిటీకి పక్కనే ఉండేది. అది 10 ఎకరాలు విలువైనటువంటి భూమి, దాంట్లో కూడా ఇచ్చారు. కాబట్టి అటు శారదాపేటకి ఇచ్చినటువంటి 15 ఎకరాలు, సెయింట్ లూక్స్కి ఇచ్చినటువంటి 10 ఎకరాలు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని పేద ప్రజలకు ఇవ్వాలనేది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. అసలు ఈయనకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రేమ చూపించారంటే, నా ఆత్మ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు ఆయన. ఎవరు? స్వరూపానందేంద్ర సరస్వతి. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక మీదకి ఈయన కూడా పిలిచారు, స్వరూపానందేంద్ర సరస్వతి. అలాగే ఈయన చిన్నజీఆర్ స్వామి, వీళ్ళిద్దరూ అటెండ్ అయ్యారు. అక్కడ స్వరూపానందేంద్ర స్వామి మాత్రం ఆయన తన ఆత్మగా ప్రొజెక్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. తన ఆత్మగా ప్రొజెక్ట్ చేసి, నేను జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా చేస్తాను, నేను రాజశ్యామల యాగం చేసినందువల్లనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి ఆ వేదిక మీదనే చెప్పారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా నేను రాజశ్యామల యాగం చేసి పర్మనెంట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేందుకు నేను సహకారం అందిస్తానని చెప్పారు. అందుకేనా సార్ 30 years మేమే ఉంటామని చెప్పింది? అందుకే చెప్పుంటారు బహుశా. సీన్ కట్ చేస్తే 15 ఎకరాల ప్రజా సొమ్ముని, ప్రజా ఆస్తుల్ని, ప్రజా సంపదను శారదాపేటానికి అప్పచెప్పాడు. సేమ్ ఇదే తెలంగాణలో కూడా జరిగింది. అవును సార్. తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేశారు? చిన్నజీఆర్ స్వామికి ఆశ్రమానికి ఆయనకి ఒక 5 ఎకరాలు సుమారుగా విలువైనటువంటి భూమి, తర్వాత ఇక్కడ శారదాపేటానికి, ఇక్కడ ఈయనకి రాజశ్యామల దేవాలయం కట్టడానికి ప్లస్ ఆయన ఆశ్రమానికి 3 ఎకరాల కోకాపేట దగ్గర ఇచ్చారు. కోకాపేట దగ్గర కేసీఆర్ లెక్క ప్రకారం ఎకరం 100 కోట్లు. 100 కోట్లు, అవును సార్. అంటే 300 కోట్ల రూపాయల విలువైనటువంటి తెలంగాణ ప్రజల సంపదను శారదాపేట అధిపతి స్వరూపానందేంద్రకి ఇవ్వడం జరిగింది కేసీఆర్. అలాగే చిన్నజీఆర్ స్వామికి ఆయనకు 3 ఎకరాల 5 ఎకరాలు ఆయనకి ఇవ్వడం జరిగింది. సేమ్ అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖలో విలువైనటువంటి 250 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈ శారదాపేటానికి ఇవ్వడం జరిగింది. సో దీన్ని బయటికి తీసి, పైగా నామ్స్ ఏం చెబుతున్నాయి, వేద పాఠశాలలకు లేకపోతే ధార్మిక కార్యక్రమాలను విస్తరింపజేయడానికో దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి ఆ మార్గదర్శకాల్లో గైడ్ లైన్స్లు ఉన్నాయి. అలా కాదు, మాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కావాలి, మా పీఠాన్ని నిర్వహించుకోవడానికి డబ్బులు కావాలి, కాబట్టి దాన్ని రియల్ ఎస్టేట్ కింద వాడిని మేము చేసుకోవడానికి మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు లెటర్ పెడితే దానికి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది అనేది ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇది కూడా మనం అనుకోవచ్చా సార్, బినామీ అనుకోవచ్చా సార్? అంటే ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అంటే ఒక ఆధ్యాత్మికంగా చేసుకోవడానికి ఇచ్చింది, మళ్ళీ మేము రియల్ ఎస్టేట్గా అమ్ముకుంటాము అంటే ఇందులో బినామీ లాగా అనిపిస్తుంది కదా. సరే, అంటే బినామీ అనుకోవడానికి లేదు, కానీ ఆయనకి ఏదో రాజశ్యామల యాగం చేసినందువల్ల నేను ముఖ్యమంత్రి అయిన ఫీలింగ్లో జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆయన సొమ్ము కాదు కదా జగన్మోహన్ రెడ్డిది, ప్రజల సొమ్ము, ప్రజా సంపద ఇచ్చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ఇచ్చేసి అక్కడ ఆశ్రమం పెట్టుకోమంటే అది ఓకే, లేదు తాడేపల్లి హౌస్ పక్కన ఏదన్నా ఉంటే ఆయన సొంతం ఇస్తే ఓకే. ప్రజా సంపదే కదా ఆయన 15 ఎకరాలు ఇచ్చింది. ఆయన సొంతది ఇవ్వలేదుగా. ఆయన బెంగళూరులో ఉండేటువంటి భూమిలో, లేకపోతే హైదరాబాద్లో ఉండేటువంటి భూమిలో, లేకపోతే ఇడుపులపాయలో ఉండేటువంటి భూమిలో ఇవ్వలేదు కదా. ప్రజా సంపద ఉదారంగా ఇచ్చేశారు. రాజశ్యామల యాగం చేశారని, ఆయన రాజశ్యామల యాగం చేస్తే నేను పర్మనెంట్గా ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన విశ్వసిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన కూడా కేసీఆర్ కూడా విశ్వసించాడు. ఇక్కడ రాజశ్యామల యాగం చేశారు, తర్వాత చిన్నజీఆర్ స్వామి ఏదో యాగం చేశారు, అన్నీ చేశారు. మరి సీన్ కట్ చేసి తెలంగాణ ప్రజలు దించేశారు కదా. సో రేపు కూడా ఆంధ్ర ప్రజాక్షేత్రంలో నిర్ణయం అనేది ఈ రాజశ్యామల యాగం వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుందని చెప్పి అనుకోలేము. సో ఒకవేళ వాటి మీద ఆధారపడి ఉంటుంది అని అంటే ఎలక్షన్లే అవసరం లేదు కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి తనది కాదు కాబట్టి, ప్రజాసమ్మత కాబట్టి, ప్రజా ఆస్తులకి ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంపదను లూటీ చేసి వేరే తనకు కావాల్సినటువంటి వాళ్ళకి ఇస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.